హలో స్టూడెంట్స్, ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 6.1 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకేమంటున్నారంటే ఇన్ ద ఫిగర్ లైన్ ఏబి అండ్ CD intersect at O అని అంటాడు. ఇఫ్ AOC యాంగిల్ ప్లస్ BOF ఈజ్ ఈక్వల్ టు 70 degrees అంటాడు. ఆ తర్వాత BOD యాంగిల్ వచ్చేసి 40 degrees అని అది ఇచ్చాడు. ఫైనల్లీ ఫైండ్ అవుట్ BOE ఫైండ్ అవుట్ చేయమంటాడు. దాంతో పాటుగా రిఫ్లెక్షన్ ఆఫ్ COC కనుక్కోమని అంటాడు. ఇది ప్రాబ్లం. రఫ్ గా మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ముందు రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఎగ్జామ్ లో ఎలా రాయాలో థియరీ రాద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ రఫ్ గా మనకు ఏ అనేది బి అనేది ఒక లైను, ఆ తర్వాత సి అనేది డి అనేది ఒక లైను. సో ఇంటర్సెక్ట్ అట్ 0 అంటాడు. ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 0 అంటాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ లైన్స్ ఈచ్ అదర్ అన్నప్పుడు నీకు ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్స్ డిగ్రీస్ అయితే ఇది కూడా ఎక్స్ డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా ఈ ఆపోజిట్ యాంగిల్ ఇది ఈక్వల్ అవుతాయి అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 100 degrees అయితే ఇది కూడా మనకి 100 degrees అవుతుంది. ఇది y degrees అయితే ఇది కూడా y degrees అవుతుంది. ఇది కండిషన్ మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సిన కండిషన్. ఇది వర్టికల్ రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసేసుకుంటే, ఇప్పుడు ఈ రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసేసుకుంటే ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి ఏమవుతాయి, మనకి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లైన్ లో మనకి ఈ యాంగిల్ వచ్చేసి ఏమంటాడు, మనకి ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఏమంటాడు BOD ఈజ్ ఈక్వల్ టు 40 degrees అని క్వశ్చన్ లో ప్రాబ్లం లో ఇచ్చాడు. సో ఇది 40 degrees కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, ఇక్కడ 40 degrees అవుతుంది. ఆటోమేటిక్ 40 degrees అవుతుంది. ఆ తర్వాత ఒక లైన్ అనేది, ఒక రే అనేది ఇలా 0 అనే పాయింట్ నుంచి ఇలా వెళ్తుంది అంటున్నాడు. వెళ్తుంది. ఇక్కడ ఈ అనేటటువంటి పాయింట్ ఉంది. సో ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోమంటాడు. ఈ వాల్యూ కనుక్కోమంటాడు. దాంతో పాటుగా దీని యొక్క రిఫ్లెక్షన్ అంటాడు. ఈ వాల్యూ ఈ యాంగిల్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఇది అవుతుంది. మొత్తం ఈ యాంగిల్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఇలా మొత్తం ఈ ఎంత ఇది అవుతుంది. అంటే ఇది యాక్చువల్ గా ఈ యాంగిల్ కనుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కనుక్కుంటే మనం డెఫినెట్ గా ఇది టోటల్ వచ్చేసి 360 degrees అవుతుంది. కాబట్టి టోటల్ లో 360 లో నుంచి ఈ యాంగిల్ తీసి సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఈ రిఫ్లెక్షన్ వస్తుంది. మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ COC వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 40 degrees అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా 40 degrees. కానీ ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ మనకు 70 degrees అని ఆల్రెడీ ఇచ్చేసాడు. AOC యాంగిల్ ప్లస్ BOE ఈ యాంగిల్ మొత్తం 70 degrees అని ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ 70 degrees అన్నప్పుడు ఇది 40 degrees. ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 40 degrees ప్లస్ ఈ యాంగిల్ మనం కనుక్కోవాలా, ఈజ్ ఈక్వల్ టు మనకు టోటల్ ఎంత, మనకి ఇక్కడ 70 degrees. సో కనుక్కోవాల్సిన యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 40 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 30 degrees అవుతుంది. అంటే మొత్తం మీద నుంచి ఇది మనకి 30 degrees అవుతుంది. ఇది 30 degrees అయిన తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ ఈ వాల్యూ కాబట్టి ఈ లైన్ కాబట్టి ఇక్కడ మనకి ఇది లైన్ కాబట్టి ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది, మనకి ఇక్కడ టోటల్ యాంగిల్ వచ్చేసి 180 అవుతుంది. అంటే ఒక లైన్ కి టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఒక AB అనేది ఒక లైన్ అయితే టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 180 degrees అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఈ 180కి ఈక్వల్ చేసేసుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి,
ఇప్పుడు దీన్ని ఈ టోటల్ 180కి ఈక్వల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 180కి ఈక్వల్ చేసేసుకుంటే ఈ టోటల్ యాంగిల్ ఇది 40 డిగ్రీస్, ఇది మనం కనుక్కోవాల్సింది 40 డిగ్రీస్ ప్లస్ కనుక్కోవాల్సినటువంటి యాంగిల్ ప్లస్ 30 డిగ్రీస్. ఇప్పుడు మొత్తం మీద మనకి టోటల్ యాంగిల్ వచ్చేసింది, మనకి యాడ్ చేసేసినాం. మనం యాడ్ చేసేస్తే ఇప్పుడు మనకి మొత్తం మీద టోటల్ యాంగిల్, లైన్ యొక్క టోటల్ యాంగిల్ ఎంత మనకి ఇక్కడ 180 డిగ్రీస్. కాబట్టి ఇది 40 + 70 ఎంత అవుతుంది? 40 + 30 70 అవుతుంది. 17 అటు తీసుకెళ్తే -17 అవుతుంది, -70 అవుతుంది. సో మనం కనుక్కోవాల్సిన యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 - 70. సో ఇది ఎంత అవుతుంది మనకి? 110 అవుతుంది. సో ఈ యాంగిల్ వచ్చేసి మనకి 110 డిగ్రీస్ అవుతుంది. ఈ యాంగిల్ వచ్చేసి మనకు 110 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఈ యాంగిల్ కనుక్కోమని అంటలేదు, దీని యొక్క రిఫ్లెక్షన్ కనుక్కోమంటుండో. రిఫ్లెక్షన్ అంటే ఆపోజిట్ అనమాట. ఇది మొత్తం నీకు 360 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు 360 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఈ 360లో నుంచి 110 సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకో. ఈ 360లో నుంచి 110 సబ్ట్రాక్ట్ చేసేస్తే 0, 5, 2. సో 250 డిగ్రీస్ వచ్చేసి 250 డిగ్రీస్ వచ్చేసి మనకి ఈ సిఓఈ యొక్క రిఫ్లెక్షన్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? మనకి 250 డిగ్రీస్ అవుతుంది. ఇది బ్రీఫ్ గా మనం ఎలా చేయాలా, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఎలా చేయాలన్నది ముందు ఒక అవగాహన రావాలా, చిన్న చిన్న కండిషన్స్ తెలుసుకోవాలా, ఇలా బ్రీఫ్ గా చేయాలి. మనం దీన్ని ఇప్పుడు మనం ప్రాబ్లం ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఎలా రాయాలా బ్రీఫ్ గా అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు? మనకి ఇక్కడ ఏఓసి, యాంగిల్ ఏఓసి. ఇప్పుడు సెంటర్ లో ఏ లెటర్ అయితే రాస్తామో మనకి టిప్ ఏంటంటే, సెంటర్ లో ఏ లెటర్ అయితే రాస్తామో దాని యొక్క యాంగిల్ మనం కనుక్కోవాలని అర్థం. దాని యొక్క యాంగిల్ ఇచ్చాడని అర్థం. లేకపోతే ఇక్కడ బిఓఈ ఇచ్చాడు మనకి, ఇది 70 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే బిఓడి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇది గివెన్ దట్ అని రాసేసేయండి, మనకి ఇచ్చింది. సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ యాంగిల్స్ అనేది వర్టికల్లీ రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే వర్టికల్లీ ఆపోజిట్ లైన్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ రాసేసుకోండి, we know that angle AOC is equal to angle BOD. Since vertically opposite. వర్టికల్లీ ఇవి ఆపోజిట్, వర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓడి. ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ బిఓడి మనకు 40 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ ఏఓసి కూడా ఏమవుతుంది? మనకి ఇక్కడ 40 డిగ్రీస్ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఇది వర్టికల్ ఆపోజిట్ కాబట్టి ఇది మనం 40 డిగ్రీస్ రాసేసుకుంటాం, 40 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఏఓసి గివెన్ దట్ రెండోది ఏంటంటే మనకి ఇక్కడ రెండోది ఇచ్చింది మనకి ఇది ఏఓసి ప్లస్ బిఓఈ 70 డిగ్రీస్. అది రాసేసుకోండి. అది రాసేసుకొని దేర్ ఫోర్ ఏఓసి యాంగిల్ ఏఓసి ప్లస్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి ఏఓసి మనకి ఎంత ఇచ్చాడు? 40 డిగ్రీస్ ఇచ్చాడు. ఇక్కడ 40 డిగ్రీస్ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 40 డిగ్రీస్ ప్లస్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. దట్ ఎంప్లాయిస్, సో ఈ 40ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే 70 - 40 అవుతుంది. సో దేర్ ఫోర్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి ఇక్కడ 30 డిగ్రీస్ అయింది. ఇప్పుడు 30 డిగ్రీస్ అయిన తర్వాత మనకి ఈ యాంగిల్ కనుక్కోవాలా. ఈ యాంగిల్ కోసం ఇది ఏబి అనేది ఒక లైన్ కాబట్టి ఇది మొత్తం టోటల్ వచ్చేసి 180 డిగ్రీస్ అవుతుంది. ఇది 180 డిగ్రీస్ అనేది ఈక్వల్ చేసేసుకుంటే మనకి రిమైనింగ్ యాంగిల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి ఇక్కడ లైన్ ఏఓసి
యాంగిల్ ఏఓసి యాంగిల్ ప్లస్ సిఓఈ యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ. ఎలాగైనా రాసేసుకోవచ్చమ్మా, బిఓఈ అవ్వచ్చు లేదా ఈఓ బి అయినా పర్వాలేదు, ఎలా రాసినా పర్వాలేదు. ఇది మొత్తం కూడా ఒక లైన్ యొక్క టోటల్ యాంగిల్ ఇది. ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. సో లైన్ యొక్క టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఏఓసి వచ్చేసి మనకు 40 డిగ్రీస్, బిఓఈ వచ్చేసి మనకి 30 డిగ్రీస్, అంటే రిమైనింగ్ సిఓఈ వచ్చేస్తుంది మనకి ఇక్కడ సిఓసి. ఒకసారి ఏఓసి వచ్చేసి మనకి ఎంత 40 డిగ్రీస్ ప్లస్ సిఓఈ మనం కనుక్కోవాలా, యాంగిల్ సిఓఈ ప్లస్ బిఓఈ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ 30 డిగ్రీస్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ నుంచి 40 ప్లస్ 30 డిగ్రీస్ ఏమవుతుంది మనకి 70 అవుతుంది. 70 అవతలు తీసుకెళ్తే మనకి -70 అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 70. సో దట్ ఎంప్లాయిస్ యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ యాంగిల్ సిఓఈ వచ్చేసి మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ 110 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు దీనికి వాడు సిఓఈ కనుక్కోమలేదు, రిఫ్లెక్షన్ ఆఫ్ సిఓఈ యాంగిల్ సిఓఈ కనుక్కోమంటుండో. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ సిఓఈ రిఫ్లెక్షన్ ఆఫ్ యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 360 డిగ్రీస్, టోటల్ వచ్చేసి 360 మైనస్ 110. దీన్ని సపరేట్ చేస్తే సరిపోతుంది కదా రిఫ్లెక్షన్ అంటే. సో 110 డిగ్రీస్. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏమవుతుంది 110 అంటే 0 అవుతుంది, నెక్స్ట్ 5 అవుతుంది, ఇది 250 డిగ్రీస్. అంటే ఇప్పుడు రిఫ్లెక్షన్ వచ్చేసి ఇది మొత్తం రిఫ్లెక్షన్ వచ్చేసి 250 డిగ్రీస్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు 360 అంటే ఈ మొత్తం యాడ్ చేసేసేయండి. 40 ప్లస్ 110 ప్లస్ 30 డిగ్రీస్ ని యాడ్ చేసేసుకుంటే నీకు 180 వస్తుంది. ఆ తర్వాత 40 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది యాంగిల్ వచ్చేసి మనకి ఇది 180 కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది 140 అవుతుంది. ఇది 140 అవుతుంది కాబట్టి ఇది 140 అవుతుంది, ఇది 140 అవుతుంది. ఇప్పుడు మొత్తం మీద నుంచి మనం యాడ్ చేసేసుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇది 180, ఇది 180, మొత్తం టోటల్ వచ్చేసి. సో మనకు కావాల్సింది దీని యొక్క రిఫ్లెక్షన్ కాబట్టి వీటి వరకే యాడ్ చేసేసేయండి. 40 ప్లస్ 140, 40 ప్లస్ 140 180, 180 ప్లస్ 40, 180 ప్లస్ 40 వచ్చేసి 220, 220 ప్లస్ 30 250. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి లెట్ XY is the one line, ఆ తర్వాత MN అనదర్ లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ O, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటుండో, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటుండో ఎట్ O దగ్గర. ఆ తర్వాత యాంగిల్ POY 90 డిగ్రీస్ అంటుండే ఇక్కడ. ఆ తర్వాత A:B వచ్చేసి ఈ రేషియో యాంగిల్ యొక్క రేషియో వచ్చేసి 2:3గా ఉంటుంది. ఫైండ్ సి వాల్యూ కనుక్కోమంటుండో. ఇప్పుడు మనం రఫ్ గా చూస్తే ఒకసారి చూడండి రఫ్ గా. సో ఇది ఒక లైన్, XY అనేది ఒక లైన్. సో తర్వాత MN అనేది ఒక లైన్, M అనేది. ఆ తర్వాత ఇది 90 డిగ్రీస్ ఉంటుంది అంటుండో, ఆడే O దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటుండో, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది అంటుండో చెప్పాడు. సో ఇది P అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ కనుక్కోమంటుండో, ఆ తర్వాత B వాల్యూ కనుక్కోవాలా మనం, ఆ తర్వాత C వాల్యూ కూడా కనుక్కోవాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే A:B రేషియో వచ్చేసి ఈ యాంగిల్ యొక్క రేషియో వచ్చేసి 2:3 అవుతుంది. 2:3 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్గా వేరే ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది, B ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు రేషియో కాబట్టి A/B అంతే కదా, A/B ఈజ్ ఈక్వల్ టు 2x/3x. అంటే XX క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2:3 కదా మిగిలేదు. అంటే ఒక వేరియబుల్ అంటే X మారే కొద్దిగా యాంగిల్ అనేది ఈ రెండింటి యొక్క యాంగిల్ అనేది మారిపోతా ఉంటది వేరియబుల్స్. సో ఇది మనం ఇది ఇలా అనుకుంటాం మనం. లెట్ ఇది A ఈజ్ ఈక్వల్ టు 2x, B ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది.
ఇప్పుడు మనకి 90 ఇది మొత్తం టోటల్ వచ్చేసి 180 డిగ్రీస్ అవుతుంది మనకి లైన్ మీద. ఇది ఆల్రెడీ 90 ఉంది. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది కూడా సమ్ కూడా మనకి ఏమవుతుంది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 కాబట్టి డెఫినెట్ గా 180 మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 90 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. సో ఏ అంటే మనకి ఇక్కడ 2x, ఏ అంటే ఏంది 2x, బి అంటే 3x, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 90/5 అవుతుంది. 90/5 అంటే 18 డిగ్రీస్ అవుతుంది మీకు ఇక్కడ x వాల్యూ అనేది. సో అంతే కదా, 5 1 సార్ 5. సో ఇక్కడ నీకు 5 పోతే 4 మిగులుతుంది, 40 అవుతుంది. సో 40 కాబట్టి 5 8 టైమ్స్ పోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్. 18 డిగ్రీస్ అన్నప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి ఏమవుతుంది 18 డిగ్రీస్ అంటే ఏ ప్లేస్ లో మనం 2x కదా మనకి ఇక్కడ 2x కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 18. 2 ఇంటూ 18 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 36 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు 36 డిగ్రీస్. ఏ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ కాబట్టి బి ఏమవుతుంది మనకి ఇక్కడ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 18. 3 ఇంటూ 18 అంటే ఇప్పుడు ఇది మనకి 3 8s ఆర్ 54 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇది 54 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది 54 డిగ్రీస్ అన్నప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూసిన కండిషన్ ప్రకారం రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అన్నప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ కండిషన్ అనేది మీరు ప్రతి ప్రాబ్లంలో యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలా. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 54 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ 54 డిగ్రీస్ అవుతుంది. ఇది 54, ఇది 54, ఇది 36, ఇది ఎంత ఉంది మనకి ఇక్కడ 90 ఉంది. ఇప్పుడు దీన్ని రెండు విధాలుగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ టోటల్ వచ్చేసి ఈ లైన్ యొక్క టోటల్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది ఇది 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇది 180 డిగ్రీస్ కాబట్టి 180 మైనస్ 54 ఏమవుతుంది, ఇది మొత్తం సి వాల్యూ వస్తుందిగా మనకి ఇక్కడ 180 మైనస్ 54. 180 మైనస్ 54 చేసేస్తే ఇది 6 అవుతుంది, తర్వాత ఇది 3 అవుతుంది, ఇది 1. అంటే మొత్తం మీద 136 అవుతుంది. ఇక్కడ 136 డిగ్రీస్. లేదు అలా కాకుండా నాకు ఈ వాల్యూస్ అన్ని తెలిసి ఇది ఒకటే తెలియదు, టోటల్ వచ్చేసి 360 డిగ్రీస్ ఇది కాబట్టి ఈ అన్నిటిని యాడ్ చేసేసి ఈ మొత్తం ఏబి 90 డిగ్రీస్ మొత్తాన్ని యాడ్ చేసేసి 360 డిగ్రీస్ లో నుంచి నువ్వు సబ్ట్రాక్ట్ చేసేస్తే నీకు ఆల్రెడీ 136 డిగ్రీస్ వస్తుంది. ఇది బ్రీఫ్ గా మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా రాయాలో చెప్తాను. ఇప్పుడు లెట్ ఇక్కడ మనం అనుకోండి, మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x, ఆ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 3x గా రాసేసుకోండి. ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2x, బి ఈజ్ ఈక్వల్ టు 3x గా రాసేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వి నో దట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ ద డయాగ్రామ్ నుంచి ఫ్రమ్ డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి మనకి ఏ అంటే మనకి ఇక్కడ 2x ప్లస్ బి అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి 5x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు 90/5. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 18, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో b ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 18, దట్ ఎంప్లాయిస్ b ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీస్ అవుతుంది. సో మనకి ఏ వాల్యూ తెలిసింది, దాంతో పాటుగా b వాల్యూ కూడా తెలిసింది 36. సో ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 36 వచ్చింది, బి వాల్యూ వచ్చేసి 54 వచ్చేసింది. సో ఇప్పుడు యాంగిల్ XOM ఇక్కడ మనకి వి నో దట్ యాంగిల్ XOM ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ ఆపోజిట్ కాబట్టి యాంగిల్ YON ఈక్వల్ అనమాట. యాంగిల్ YON
ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనకి యాంగిల్ వైఓఎన్ ఏమవుతుంది, ఎక్స్ఓఎం ఎంత మనకి ఇక్కడ ఆల్రెడీ 54 degrees. దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ వైఓఎన్. సో యాంగిల్ వైఓఎన్ కాస్త ఏమవుతుంది మనకి ఇక్కడ 54 degrees. ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్. టూ లైన్స్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి నీకు ఈక్వల్ అయింది. ఇది 54 వస్తుంది. ఇది 54 వచ్చేసిన తర్వాత యాంగిల్ XY యొక్క యాంగిల్ వచ్చేసి టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి లైన్ యొక్క యాంగిల్ వచ్చేసి మనకి 180 degrees అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఇది 180 degrees అనేసుకుంటే ఇప్పుడు ఎవరైనా రాసేసుకోవచ్చు ఈ సమ్ముని XON ప్లస్ ఏమవుతుంది ఇక్కడ YON, యాంగిల్ YON ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సిన్స్ XY లైన్ కాబట్టి ఇప్పుడు 180 degrees. XON మనం కనుక్కోవాలా. ఆల్రెడీ YON వచ్చేసి 54 degrees. దేర్ ఫోర్ ఇది మనం యాంగిల్ XON ఈజ్ ఈక్వల్ ప్లస్ YON అంత మనకి ఇక్కడ 54, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ 50 degrees ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ XON ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 54, దట్ ఈజ్ ఈక్వల్ టు 54 అవుతుంది కాబట్టి ఇక్కడ 6 అవుతుంది. 6 అయిన తర్వాత ఇక్కడ మనకి 7 ఉంటుంది. 7లో నుంచి 5 పోతే 2 అవుతుంది. 126 degrees అవుతుంది. సారీ, ఓకే. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ దట్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ అంటుండు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో యాంగిల్ PQR అంటే ఈ యాంగిల్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ అంటే ఈ యాంగిల్ అవుతుంది. నీకు ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటాడు. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పమంటాడు. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పమంటాడు. కాబట్టి PQS ఈజ్ ఈక్వల్ టు PRT అని అంటాడు. ఇప్పుడు జనరల్ గా మనం ఇది ఒక లైన్ అండ్ ST అనేది ఒక లైన్ కాబట్టి ఈ లైన్ మనం జనరల్ గా ఆలోచించిన ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అంటున్నాం. అంటే ఇది 10 అయితే ఇది కూడా ఏమవుతుంది మనకి 10 degrees అవుతుంది. ఇది 10 degrees అయినప్పుడు మనకి ఈ మొత్తం టోటల్ 180 కాబట్టి ఇది 170 degrees అవుతుంది. ఇది 10 degrees కాబట్టి ఇది టోటల్ 180 కాబట్టి ఇది కూడా 170 అవుతుంది. ఇది 50 degrees ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80 degrees అనుకో, ఇది కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ 80 degrees. ఇది 80 degrees అన్నప్పుడు ఈ యాంగిల్ టోటల్ 180 కాబట్టి ఇది 100 అవుతుంది. సో ఇది 80 కాబట్టి ఇది కూడా 100 అవుతుంది. కానీ వాడు జస్ట్ ఈక్వల్ అని ఇచ్చాడు, నెంబర్స్ ఏమి ఇవ్వలేదు డిగ్రీస్, కానీ ప్రూవ్ చేయమని అంటండి ఇది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి వి నో దట్ మనకు తెలిసింది మనకు తెలిసింది రాసేద్దాం. తెలిసింది ఇప్పుడు లైన్ కి యాంగిల్ వచ్చేసి 180 degrees. ఒకసారి చూడండి. వి నో దట్ యాంగిల్ PQR ఈ లైన్ ఈ యాంగిల్ PQR ప్లస్ ఈ యాంగిల్ రాశాను, నెక్స్ట్ ఈ యాంగిల్ రాస్తాను. ఈ యాంగిల్ కావాలంటే PQS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది 1 అనుకోండి. నెక్స్ట్ అదేవిధంగా యాంగిల్ PRQ ఈ యాంగిల్ రాసేసుకోండి. యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ ఈ రాసేసాను కదా, నెక్స్ట్ PRT ఈ యాంగిల్ రాసేసుకోండి. యాంగిల్ PRT ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకి ఇక్కడ 180 degrees. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనకి ఇక్కడ ఈక్వల్, ఫస్ట్ సెకండ్ మనకి
రాసేసుకున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఏం రాసేసుకోవచ్చు, PQR అంటే ఏం రాసేసుకోవచ్చు, PQR ప్లేస్ లో PRQ రాసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి మనం ఏమని రాసేసుకోవచ్చు, PQR ప్లేస్ లో PRQ రాసేసుకోవచ్చు కదా. సో దేర్ ఫోర్ యాంగిల్ 1 నుంచి మనకి PRQ ప్లస్ ఇది యాస్టీజ్ రాసేసుకుంటే యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 180 డిగ్రీస్ అంటే మనం సెకండ్ ఈక్వేషన్ రాసేసుకోవచ్చు కదా. 180 అంటే ఇది రాసేసుకోవచ్చు కదా యాస్టీజ్ గా. సో రాసేసుకుంటే సార్ చూడండి, PRQ ప్లస్ PQS ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే మనం ఏం రాసేసుకోవచ్చు, PRQ యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఈక్వల్ గా ఉందని ఒకసారి చూడండి, మీరు ఇక్కడ రాసేసుకున్నామా ఫ్రమ్ 2 నుంచి అనమాట. సో ఇప్పుడు మనకి యాంగిల్ PRQని అవతల తీసుకెళ్ళండి. యాంగిల్ PRQని అవతల తీసుకెళ్తే ఇప్పుడు లేదా ఈజ్ ఈక్వల్ టు అవతల PRQ సేమ్ కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. లేదా అవతల తీసుకెళ్తే మైనస్ అయిపోతుంది. మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసేయండి. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRT. సో ఇది ప్రూఫ్, PQS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRT, అది సొల్యూషన్ అవుతుంది.